ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, దేవుని సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం చాలా సంతోషకరం. దేవుని వాక్యంలో నుంచి ఖచ్చితంగా 8:30 అయింది. 8:9 నేను ముగించేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టెదవు. దేవునికి మహిమ చాలు. ఈరోజు సెమీ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడును గాక. సరే, ఈ క్రిస్మస్ అంటే ఇక్కడే నేర్చుకున్నా నేను. క్రైస్ట్ మాస్, దేవుని ఆరాధించట చాలా శ్రేష్టమైన మర్మాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు సేవకుల ద్వారా. అందుకు దేవునికి మహిమ. అయితే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో యావత్ ప్రపంచం అంతటికీ దేవదూత సెలవిస్తున్న మాట ఏంటంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. హల్లెలూయా. ఏంటి ఆ సువర్తమానము? ఎవరికి తెలియజేయాలి? ప్రజలందరికీ. హల్లెలూయా. ఏంటి ఆ సువర్తమానం? ఏంటి ఆ మంచి వార్త? ఏంటి అని అంటే, నరకమునకు పాత్రులమైన మనలను, శిక్షకు పాత్రులమైన మనలను, అవమానానికి పాత్రులమైన మనలను, నిందకు పాత్రులైన మనలను దేవుడు తన కృప చొప్పున ఆయన మహిమను విడిచిపెట్టి, ఆ పరలోక సైన్య సమూహానంతటిని విడిచిపెట్టి రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో మరణించాడు. ఎందుకు ఆయన మరణించవలసి వచ్చింది అంటే, మన మీద ఉన్న ఉగ్రతను తొలగించడానికి. హల్లెలూయా. శాపాన్ని కొట్టివేయడానికి, పాపాన్ని క్షమించడానికి ఆయన ఒక గొప్ప కార్యం ఏంటంటే ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ క్రిస్మస్. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖనాల్లో భయపడకుడి అనే మాట ద్వారా యేసు ప్రభు వారి పుట్టుక ద్వారా ఈ లోకానికి ఒక అభయం వచ్చింది. అపరాధముల చేత, పాపముల చేత మనం ఎలా ఉన్నాము? చచ్చిన వారి వలమై ఉన్నాము. అయితే ఆయన పుట్టుక ద్వారా ధైర్యము కలుగుతుంది. ఎందుకని? తండ్రితో సంధి చేస్తూ ఉన్నాడు, తండ్రితో సమాధాన పరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే భయపడకుడి అనే మాట కాపర్లతో చెప్పింది దేవత. ఎవరితో? ఎక్కడో ఎడారిలో కొండల మధ్య గొర్రెలు కాచుకునే కాపర్లతో చెప్పారు. తర్వాత మరియతో చెప్పింది. మరియ భయపడకుడి. 1వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది లూకాసు వార్త. తర్వాత యేసోబుతో చెప్తున్నారు. ఇక్కడ మనం చదువుకున్న లేఖనము ఎవరి గురించి అంటే జకర్యా, ఎలిజబెత్. హల్లెలూయా. జకర్యా తన క్రమము చొప్పున యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు. 7వ వచనంలో ఉంటుంది కదా, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. అయితే 13వ వచనంలో దూత కనబడింది. ఎవరికి? జకర్యాకి. దూత కనబడిన తర్వాత భయపడుతూ ఉన్నాడు. భయపడుతున్న సమయంలో దూత మాట్లాడింది కదా. ఏమని మాట్లాడింది? భయపడుకుము. హల్లెలూయా. ఈరోజు ఏ భయముల చేత మనం ఉన్నా కానీ, ఏ భయమైనా పర్వాలా, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల, లేకపోతే ఎవరో ఏదో అంటున్నారన్నా, లేకపోతే ఏ భయమైనా కానీ మన భయములను కొట్టివేయడానికి లోకంలోనికి రక్షకుడు ఉద్భవించాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ద్వారా తప్ప భయము పోయేది. మరణం అనే భయము చేత మానవుడు జయించలేనటువంటి పరిస్థితులు. ఎవరిని అడిగినా కానీ దేనికైనా భయపడతారో లేదో తెలియదు, కానీ మరణానికి మాత్రం ఖచ్చితంగా భయపడతారు కదా.
ఆ మరణ భయం నుండి తొలగించడానికి వచ్చిన లోకరక్షకుడు ఆయన. మనల్నందరినీ ప్రేమిస్తున్నవాడు, మనల్నందరినీ ఆదరించేవాడు, కనికరించేవాడు, కృప చూపించేవాడు, జాలి చూపించేవాడు, తండ్రితో మనలను ఐక్యపరిచేవాడు ఈ బాలుడు. హల్లెలూయా. మనలను తండ్రితో ఐక్యము చేయడానికి, కోల్పోయిన మహిమను, కోల్పోయిన సంబంధాన్ని, కోల్పోయిన సహవాసాన్ని మరలా తిరిగి కలపడానికి ఆ పరలోకమునంతటిని విడిచిపెట్టి ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ ప్రేమను మాత్రం మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మనుషులు మనలను ప్రేమించినా ప్రేమించకపోయినా, మనుషులు మనలను అర్థం చేసుకోకపోయినా, మనుషులు మన పైన జాలి చూపించినా చూపించకపోయినా, దేవుడు ప్రేమమయుడుగా ఉన్నాడు. ఆయన జాలి చూపించేవాడై ఉన్నాడు, ఆయన కనికరించేవాడై ఉన్నాడు, ఆయన మనలను అర్థం చేసుకునే దేవుడు. ప్రభువా, నేను ఘోరమైన పాపిని ప్రభువా అని ఆయన సన్నిధికి వస్తే చాలు, మన పాపములన్నిటినీ కడిగి మనలను పవిత్రుడిగా చేసేవాడు ఆయన. హల్లెలూయా. నేను త్రాగుబోతుని, నేను తిరిగిబోతుని, నేను వ్యభిచారిని, ఏ పాపములో పడి ఉన్నా కానీ ఏ భయము లేకుండా ఉండాలనే భయపడుకుడి అనే మాట. ఈరోజు చాలామంది ఆర్థిక సంబంధమైన విషయాల్లో భయపడుతూ ఉంటారు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో భయపడుతూ ఉంటారు, పిల్లల వివాహాలు ఎట్లా, ఉద్యోగాలు ఎట్లా, చదువులు ఎట్లా, పిల్లల భవిష్యత్తులు ఎట్లా అని భయపడుతూ ఉంటారు. ఎప్పుడైతే మన పరిస్థితులన్నీ కూడా దేవునికి అప్పగిస్తామో అప్పుడు దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అయితే ఇక్కడ జకర్యాకు కనపడి భయపడుతూ ఉన్నాడు, కంగారు పడుతూ ఉన్నాడు. దూత కనపడేసరికి భయపడొద్దు. ఈ మాట చాలా బాగుంది. తర్వాత మాట ఏమన్నారు? నీ ప్రార్థన వినబడింది. ఈ వచనంతో ముగిచ్చేసేస్తాను. నీ ప్రార్థన వినబడింది. మనం చేసే ప్రార్థనలు కొన్నిసార్లు మనం మర్చిపోతాం. అసలు జకరియా ఎలిజబెత్ ఏమని ప్రార్థన చేశారు? పిల్లలు లేరు ప్రభువా, పిల్లలు కావాలి. వారు చేసిన ప్రార్థన, మనం చేసిన ప్రార్థన మనం మర్చిపోయినా ప్రార్థన విన్న దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రభువా, నా కుటుంబ పరిస్థితులు ఇవి, నా జీవితం ఇది, నా ఆత్మీయ జీవితం ఇది ప్రభువా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ప్రార్థనకు ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. ఆయన ప్రార్థన వినే దేవుడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ నాశనానికి చేరువైపోతున్నా కానీ, జికటగల దొంగ ఊపిలోకి కూరుకుపోతున్నా కానీ అక్కడ ఉండి మనం ప్రార్థన చేసిన, యోనా ఎక్కడ ప్రార్థన చేశాడు? సముద్రంలో, ఇంకా చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడా లేదా? దానియేలు ఎక్కడ ప్రార్థన చేశాడు? మరణం ముందుంది. ఎక్కడ ఏముంది? ఎప్పుడు వచ్చి మింగిద్దా? మనకైతే ఆలోచనలు ఉంటాయి. పాము మన ఇంట్లోకి ఒకసారి ఆదివారం ప్రార్థన అయిపోయింది, ఇంట్లోకి వచ్చింది. అప్పుడు ఈ గోళ్ళు దబ పగలు కొట్టారు, గడ్డ పొరుగులు పట్టుకొని దొరికింది చివరికి. ఏంటి? మరణ భయం. ఏ భయములో ఉన్నా కానీ మనము దేవునికి ప్రార్థన చేస్తే, ప్రభువా నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నా బిడ్డల పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నా జీవిత విధానం ఇది అని మనము ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. జకరియా నీ ప్రార్థన వినబడింది. ఇంకొక మాట, ఇది బాగుంది ఈ మాట. ఫస్ట్ మాట ఏంటి? భయపడొద్దు, ధైర్యం ఇచ్చింది, అభయమునిచ్చింది దూత. రెండో మాట, ప్రార్థన వినబడింది. చాలా సంతోషం. ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వింటే ఎంత గొప్ప సంతోషం. ఇది చాలా బాగుంది. ఇది మూడోది, ఇక్కడితో ముగించేస్తాను. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. చాలు. ఇది కొంచెం కష్టమే, ఎందుకని? 7వ వచనంలో ఏమనుంది? వృద్ధులైరి. భయపడొద్దు అని అంటే భయపడకుండా ఉంటారు. ప్రార్థన వినబడిందంటే సంతోషం. అసలు వాళ్ళు ఈ వృద్ధుల కాలంలో ప్రార్థన వృద్ధులుగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తామా పిల్లలు లేరని? వివాహమైన యవ్వన ప్రాయంలో ప్రార్థన చేస్తామా పిల్లలు కావాలని? మాకు పెళ్ళై సంవత్సరం లోపు పిల్లలు లేకపోతే, సంవత్సరం కూడా అవ్వాలి, సంవత్సరం లోపు పిల్లలు లేకపోతే ఇద్దరం కూర్చొని ప్రార్థన చేసాం. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాం పిల్లల కొరకు? వివాహమైన క్రొత్తలో, వివాహమైన తర్వాత
ప్రార్థన చేసుకుంటాం. అప్పుడు ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకించాడు అనుకున్నారు? వృద్ధులైన తర్వాత ఆలకించాడు. హల్లెలూయా. నీ ప్రార్థన వినబడింది అని చెప్పారు. వీరి పిల్లల గురించి ఆశను కోల్పోయి ఉంటారు. మన ఆశలు ఏమైనా కానీ మన ప్రార్థన ద్వారా దేవుడు మన ఆశను తీరుస్తాడు. హల్లెలూయా. అది పరిశుద్ధమైనదై ఉండాలి. దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. దేవునికి మహిమకరముగా ఉండాలి. ఈ క్రిస్మస్ రోజున మనం సంబరాలు చేసుకోవడం సరే, ఇంకా చేసుకోవాలి. ఇంకా మనము కలిగి ఉండవలసింది ఏంటి అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. పరిస్థితిని చూసి ఎప్పుడు భయపడకూడదు. పరిస్థితిని చూసి భయపడకూడదు. ఎంత ఖర్చు అయినా పర్వాలా, వివాహం చేయాల్సిందే అని అనుకుంటాం. అవునా కదా? ఎంత ఖర్చు అయినా పర్వాలా, మందిరం పని చేయాలంటారు ఎవరన్నా? ఎందుకని? అది మందిరంగా, ఇదేమో పెళ్ళి, పిల్లలు, సొంతోళ్ళు. దేవుడు నీ కొరకు ఏం చేశాడు? ఒక వచనం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 వచనం 32 వచనం. రోమీయులకు రాసిన పత్రిక. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకకు తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అప్పగింపడు? హల్లెలూయా. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయన తన సొంత కుమారుణ్ణి మనకు ఏం చేశాడు? మన కొరకు అనుగ్రహించాడు, అప్పగించాడు. మరి మనం ఏమడిగినా ఇవ్వడా ఆయన? మరి దేవుని కొరకు మనం ఏం చేయాలి? ధైర్యంతో ముందడుగు వేయాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ప్రార్థన వినబడింది. ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కంట. ఎలిజబెత్ వయస్సు వృద్ధులు అంటే ఏ కేటగిరీకి వేస్తాం మనం? 55 పైన, 60 పైన వేస్తాం. ఆ సమయంలో ఇప్పటి వరకు వాళ్ళకి అలవాటు అయిపోయినాయి ఈ మాటలన్నీ. పిల్లలు లేరురా, గొడ్రాళ్ళు కానీ, పిల్లలు లేని వాళ్ళు కానీ ఎవరన్నా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎదురైతే ఏమనుకుంటాం? మంచి అనుకుంటారా? చాలా మంది అనుకోరు. సూటిపోటి మాటలో తృణీకరించే స్వభావం. ఎక్కడికి ఏ ఫంక్షన్లు జరిగినా ముందు వాళ్ళే ఉంటారా? ఉంటారా? పిల్లలు లేని వాళ్ళు ఉంటారా? పెళ్లి చేసేటప్పుడు గొడ్రాలను పిలిచి ఏమన్నా చెయ్యి అంటారా? ఏమనరు. ఈ తృణీకరింపబడే మాటల ద్వారా ఎన్నో మార్లు నొచ్చుకున్నా కానీ వారు ప్రార్థన చేసిన ప్రార్థన, వారు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటాం భర్త మారట్లేదు, పిల్లలు మారట్లేదు. నువ్వు చేయి ప్రార్థన, దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఏ సమయంలో ఆలకిస్తాడు అనేది అది ఆయన చిత్తం. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా ప్రార్థన ఆలకించేవాడు. వారు ఎప్పుడో యవన ప్రాయములో వివాహమైన తర్వాత ప్రార్థించేసిన ప్రార్థన ఎప్పుడు వినబడిందని అన్నాడు? వృద్ధులైపోయిన తర్వాత వారి నోటను దేవుడు నవ్వునిచ్చాడు. ఇది నమ్మశక్యంగా లేదు, ఇది అసాధ్యం, కానీ దేవుడు నమ్మేలాగా చేశాడు. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు మా పక్షమున ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. నిన్ను నన్ను ఆయన సొంత కుమారుణ్ణి ఏం చేశాడు? అప్పగించాడు. సొంత కొడుకునే ఇచ్చేశాడు మన కొరకు. మరి మనం ఏదానికి ఇవ్వడా ఆయన? మనం బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే, ఏడుస్తుంటే, మూలుగుతుంటే, లేకపోతే మనం అవమానాల గుండా వెళ్తూ ఉంటే, మనము ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. మన ప్రార్థనను ఆలకించి మనకు జవాబునిచ్చి మన హృదయాల్లో, మన కుటుంబాల్లో గొప్ప నెమ్మదినిస్తాడు, గొప్ప సమాధానంతో నింపుతాడు, గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఏ భయమైనా కానీ అయిపోయింది నా, ఏ భయమైనా కానీ ఆ భయాలన్నిటినీ తొలగించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆనాడు గొల్లలతో కాపర్లతో మాట్లాడాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. జ్ఞానులతో మాట్లాడారు దూత. ఇదిగో నక్షత్రాన్ని చూసి ప్రయాణమయ్యారు. హల్లెలూయా. జ్ఞానులు నడిపించిన నక్షత్రం దేవుని ఆత్మ
ఈరోజు మనల్ని కూడా నడిపిస్తాడు ఆయన. కాపరులను ఎక్కడికి తీసుకుని వచ్చారు? మరి అక్కడ అయితే ఎందుకు ఆయన తల్లి గర్భంలో ఒదిగేంతగా తగ్గించుకున్నాడో తెలుసా? మనలను విమోచించడానికి. హల్లెలూయా. మనలను పాపము నుండి, రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఏ భేదము లేదు, మాకు ఆస్తుంది, పలుకుబడి ఉంది, పరపతి ఉంది, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అందచందములు కలిగి ఉన్నాము, లేకపోతే పదవులు ఉన్నాయి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఆ పాపమును క్షమించి పాపము నుండి విమోచన కలగచేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన మనలను తన మహిమతో నింపడానికి, తన నిత్య జీవములోనికి మనలను నడిపించడానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఇదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్న వాక్యం బట్టి, ఈరోజు నువ్వు ఏ స్థితిని బట్టి, ఏ పరిస్థితులను బట్టి భయపడుతున్నావు? దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడాడు కదా, భయపడకు. జకర్యాకు అసాధ్యమే ఎలిజబెతులకు పిల్లలు పుట్టడం, కానీ వారు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి, మనం మరణించినా కానీ మన ప్రార్థన అంతమవ్వదు, మనకు ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ప్రభువా, మా ప్రార్థనను ఆలకించేవాడా, నీకే స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. జకర్యా భయపడకుము, ధైర్యపరిచారు. అదేవిధంగా ఈ ప్రార్థన వినబడినది. మా ప్రార్థనను ఆలకించేవాడా, నీకే స్తోత్రములు. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యము చేయగలిగిన వాడవు నీవు మాత్రమే. వారు వృద్ధులు, కానీ వారి ద్వారా కుమారుని లోకానికి పంపించారు. అయ్యా, మేము కొన్ని పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటాము, మారరు అని, బాగుపడమని,